జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 20. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. చూడండి, ఒక మనిషి సాక్ష్య జీవితాన్ని పాడు చేసే విషయాల గురించి ఇక్కడ రాయబడింది. అపోస్తలుడైన పౌలు గారు రాశారు. అంటే పైన ఏం రాశాడు? పరిమళ వాసనగా ఉండాలి అనేది పైన రాశాడు, అవునా కాదా? అందుకోసమే ఆయన ఏం చేశాడు అంటే మన బ్రతుకు చండాలంగా ఉందనే కదండి ఆయన ఈ భూమి మీదకి వచ్చి బలైపోయాడు, అవునా కాదా? అయితే మనం పరిమళ వాసనగా మార్చబడ్డామా లేదా అనడానికి కొన్ని విషయాలు ఇక్కడ రాశాడు. అంటే ఇవి ఉంటే మీకు ఇంకా పరిమళ వాసన లేదు. ఏముంది ఇక్కడ? జారత్వం ఉంది, అపవిత్రత ఉంది, తర్వాత ఏముంది? లోభత్వం ఉంది. అంటే జారత్వం, పాపం, తర్వాత అపవిత్రమైన కార్యాలు ఏవి మన జీవితంలో ఉండకూడదు. 3 లోభత్వం కూడా ఉండవు. అంటే జారత్వం అంటే వివాహం కాకముందు చేసేదాన్ని జారత్వం అంటారు, వివాహం అయిన తర్వాత చేసేదాన్ని వ్యభిచారము అని అంటారు. ఇప్పుడు జారత్వమైనను తర్వాత రెండోది ఏంటి అంటే జారత్వం అంటే వివాహానికి ముందు కూడా నీ శీలాన్ని ఏమవ్వకూడదు, కోల్పోకూడదు. ఏం చేయకూడదు అంటే రక్షణ దేవుని మార్గంలోకి వచ్చిన నువ్వు, వాక్యం విన్న నువ్వు, నీ క్యారెక్టర్ని, అంటే ఒక మాటలో చెప్పాలంటే నీ శీలాన్ని కోల్పోవడానికి, అది పురుషులైనా ఎవరైనా సరే. మీకు అర్థమవుతుందా? అంటే ఎందుకు మొన్న ఒక మాస్టర్ ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఒక పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని కోట్ చేస్తూ, సార్ ఒక ఆయన లవ్ మ్యారేజ్ని ఎంకరేజ్ చేస్తున్నారండి, ఇది కరెక్టా కాదా మీరు చెప్తారని మీకు ఫోన్ చేశాను అన్నాడు ఆయన. ఒక దైవజనుడు స్టేటస్ నాకు పంపించారు అనమాట. స్టేటస్ అంటే ఆ పాస్టర్ గారు షార్ట్ వీడియో ఒకటి పంపించి, సార్ ఈయన నిర్భయంగా ఇంత ధైర్యంగా లవ్ని ఎంకరేజ్ చేస్తున్నాడు కదా, మీరైతే కరెక్ట్గా చెప్తారని మీకు ఫోన్ చేశానని చెప్పి ఒక మాస్టర్, ఒక హెచ్ఎం ఆయన నాకు కాల్ చేసి అడిగారు. ఆయన చెప్పిందండి, అసలు లవ్ మ్యారేజ్ కరెక్టేనా కాదా, ఈయన ఇంత ధైర్యంగా ప్రోత్సహిస్తున్నాడు అని నన్ను అడిగారు. ఏం చెప్పాలా మీరు చెప్పండి, ఇన్ని రోజుల నుంచి మీరు వింటున్నారు కదా. ఆల్రెడీ అన్న మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నామన్నా మేము ఏం చెప్పమన్నా కొంతమంది అలా నీళ్ళు నవ్వులుతున్నారు అనమాట కదా. ఆలోచించండి. రైట్, సరే, నేను ఒక విషయాన్ని చెప్పాను, వాక్యానుసారంగా ఒకే ఒక విషయం చెప్పాను. అదేంటంటే చాలామంది ఇదే అడుగుతారు, ముందు అక్కడికి వెళ్ళిపోతారు. యాకోబు లాహేలు ప్రేమించుకోలేదండి, వాళ్ళు మంచోళ్ళు కాదండి, ఆయన కూడా ఇశ్రాయేలును ఒక దేశమే ఏర్పరచబడింది కదండి, అలాంటప్పుడు లఘు తప్పేముందండి అంటున్నారు కదా. అంటున్నారు లేదా?
ఇప్పుడు పైకి కొంతమంది పాస్టర్ గారు ఏమంటారని అనుకున్నా కానీ మనసులో ఎక్కడో ప్రేమిస్తే తప్పు ఏముందని ఆలోచనలోనే ఉంటారు చాలామంది, నాకు తెలుసు. పైగా ఒకవేళ వాళ్ళని ఎంకరేజ్ చేసేలాగా చెప్పినా ఒకవేళ నేను చెప్పేది ఎవరికి కాదు, బైబిల్ అనుసరించి మాత్రమే చెప్తాను. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, యాకోబు రాహేలు ప్రేమించుకున్నారు, నిజమే, అంతే కదా. ఇంకా బైబిల్ చరిత్రలో ఎక్కడైనా లవ్ స్టోరీలు ఉన్నాయంటారా? ఉన్నాయి ఎక్కడైనా? ఇంకొకరిది ఎవరిదైనా ఉందా? ఎవరు తెలియదు. మనకు ఆల్మోస్ట్ రెబ్కా ఇస్సాకు చూసుకుంటే తీసుకొచ్చారు, లోపల పెట్టారు, ప్రదానం చేశారు, అసలు చూడను కూడా చూసుకోకుండానే ఫిక్స్ అయిపోయారు. వాళ్ళకు సూచన అడిగారు, అయిపోయింది. మరి అబ్రహాము శారా అలా అరేంజ్ మ్యారేజ్ అది ఎవరిది? అబ్రహాము శారాది కూడా. ఎస్తేరిది, రూతు, అంతే కదండి. అకుల ప్రిస్కిల్లా, ఆల్మోస్ట్ బైబిల్ చరిత్రలో ఒకే ఒక లవ్ స్టోరీ కనపడదు మనకి. ఎవరిది? ఒకే ఒక లవ్ స్టోరీ ఉంది. అయితే విషయం ఏంటనంటే వీళ్ళు లవ్ చేసుకున్నాడు, లవ్ చేసి రాహేల్ దగ్గరికి వెళ్ళి చెప్పలా. పాయింట్ నోట్ చేసుకోండి. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? డైరెక్ట్గా పిల్ల తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మామా, మీ అమ్మాయిని చూశాను, నాకు నచ్చింది, ఇచ్చి పెళ్లి చేయి అని అడిగాడు. ఇది పద్ధతిగా ఉందా లేదా? వాడు మామగారు ఏమన్నాడు? రే నాయన పెళ్లి చేస్తాను, కానీ 7 సంవత్సరాలు నాకు కొలువు చేయాలి అన్నాడు. అంటే ఏంటి? పాలేరుగా తిరగాలి, నా దగ్గర కొన్ని గొర్రెలు ఉన్నాయి, కొన్ని మేకలు ఇవన్నీ ఉన్నాయి, ఆ మంద నువ్వు కాస్తే నీకు పిల్లనిస్తా అన్నాడు. ఇప్పుడు 7 ఏళ్లలో ఎప్పుడైనా రాహేల్ దగ్గరికి వెళ్ళి ఎలాగా మీ డాడీని అడిగాను, 7 ఏళ్ళలో పెళ్లి చేసుకుంటున్నాం కదా, ముద్దెట్టుకుందాంరా అన్నాడా? ఆలోచించండి. కానీ ఇప్పుడు ఏమన్నారు? ఆల్రెడీ పెళ్లి చేసుకుంటాంగా, ఆల్రెడీ లవ్ చేసుకుంటున్నాంగా, కాబట్టి ముందే అన్నీ, ఇంకా తర్వాత ఏముంటుంది? బైబిల్లో ఏముంది? వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది, అక్కడతో ఆపేస్తున్నారు. కానీ కింద ఒక పాయింట్ ఉంది తెలుసా? ఏముంది? ఉందా లేదా? అంటే అర్థమేంటి? వివాహము ఘనమైనది, పాన్పు ఎలా ఉండాలా అంటే అర్థమేంటో తెలుసా? పాన్పులో కల్మషం ఉండకూడదు, కపటం ఉండకూడదు, నిష్కలంకమైనది, నిష్కపటమైనది. అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్తో తిరిగి, ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్తో తిరిగి, మరలా వచ్చి బెడ్ మీద పడుకుని, అది కపటమైందా కాదా? మీకు అర్థమవుతుందా? యాకోబు ప్రేమించిన మాట నిజమే, కానీ 14 ఏళ్ల పాటు ఎక్కడా కూడా ఆమెను చాటుమాటున కలుసుకున్నట్టుగా ఉందా? గడ్డివాముల దగ్గర, పార్కుల్లోనూ అక్కడక్కడ కలిసినట్టు సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? పోనీ చీట్ చేశాడు ఎవరో? మామగారు చీట్ చేసి లే అని ఇచ్చాడు. అప్పుడే వీళ్ళకి ఒక గుర్తుపడి ఏమైనా బలవంతం చేశాడా? అంటే వివాహానికి ముందు ఎక్కడైనా రాహేలు యాకోబు అపవిత్రమైనట్లుగా ఉందండి? లేదు. నేను అదే చెప్తున్నా యవనస్తులకి, ప్రేమించడం తప్ప అంటే ప్రేమించు, కానీ ముందు ఎవరు చెప్పాలా? ఇప్పుడు ఎందుకు ప్రేమిస్తావు? పెళ్లి చేసుకోవడానికే కదా. పెళ్లి చేసుకోవడానికి ప్రేమించేవాడు తల్లిదండ్రులు చెప్తాడు. ఏంటి పోయే కాలం? తల్లిదండ్రులు నేర్పించి లేచిపోవడం ఏంటి? లేచిపోయి నేర్పిస్తావా? ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేదు, డ్రాప్ అయిపో, అంతే కదా. ఒకవేళ నీకు అంతగా అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానంటే ఒప్పించుకో. యాకోబు ఒప్పించలేదా? ఒప్పించాడు కదా. తల్లిదండ్రులు ఉసూరు అనిపించి, తల్లిదండ్రులు ఏడిపించి వాళ్ళు ఏమైనా బాగుపడతారా? అది మంచిదంటారా? ప్రేమకు వ్యతిరేకం కాదు, కానీ ప్రేమ అనుకుని గడ్డివాముల దగ్గర కుక్కల్లాగా, తర్వాత పార్కుల్లో దరిద్రంగా అక్కడక్కడ కలుసుకుని ప్రేమ అంటే అది ప్రేమ కాదు. నిజమైన ప్రేమ శరీరాన్ని ఆశించదు. నిజమైన ప్రేమ ఎప్పుడు అని అంటే ముందు వివాహం కోసం ప్రయత్నం చేస్తారు. దీనికోసం, వివాహం కోసం. లవ్ చేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా నిజమైన ప్రేమ పెళ్ళికి ముందు కలవరో, ఇది పక్కా రాసి పెట్టుకోండి. కలిసావు అంటే అర్థం ఏంటంటే కొవ్వు, నీ కోరిక తీర్చుకోవడానికి పెట్టే అందమైన పేరే కోరికకు ప్రేమకు తేడా లేదా? మీకు అర్థమైందా? ప్రేమ అంటే ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు నొప్పించి ఏమైనా నా లైఫ్లో ఆ అమ్మాయిని తీసుకురావాలి, నా లైఫ్లో ఆ అబ్బాయిని తెచ్చుకోవాలి, నా లైఫ్ లాంగ్ వాళ్ళతోనే ఉండాలి అనుకునేదాన్ని ఏమంటారు అంటారు. కొన్ని పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ ఉంటున్నారా?
ఒంట్లా అంటే అర్థం ఏంటి? ఆ శరీరం మీద మోజు ఏమైపోతుందండి? మోజు తగ్గిపోతుంది. మోజుకి ప్రేమకు తేడా ఉంది. ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, డబ్బు ఉన్నా లేకపోయినా, పరిస్థితులు బాగున్నా బాగోలేకపోయినా, చచ్చే వరకు వాళ్ళతోనే, కష్టమైన నష్టమైన ఇబ్బంది అయిన వాళ్ళతోనే కలిసి ఉండాలి అని నిశ్చయతతో కూడినదే ఏమంటారు? దాన్ని ప్రేమ అంటారు. కొంచెం గొడవ రాగానే అమ్మాయి వెళ్ళిపోవడం, కొంచెం గొడవ రాగానే దూరంగా విడాకులకి సెట్ అయిపోవడం, దాన్ని అంటారా ప్రేమ? అంటారా? మొన్న యూట్యూబ్లోనో ఫేస్బుక్లో ఎక్కడో పోస్ట్ వచ్చింది. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారంట. వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకుని వేరే ప్రాంతానికి వెళ్తున్నారంట. వెళ్తూ ఉంటే ఆ క్యాబ్ డ్రైవర్ని మధ్యలో లవ్ చేసి ఆడితే వెళ్ళిపోయిందంట. సరదా కాదండి, చూసి ఉంటారు కదన్నా. అది అన్న కూడా చూశారండి. నిజమది, నేనేం అబద్ధం చెప్పట్లా. ఆలోచించండి. ఇందుకే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నది నిజమే. చాలా విచిత్రమైన లవ్ స్టోరీ. ఇప్పుడు ప్రేమించుకున్న తర్వాత మధ్యలో క్యాబ్ డ్రైవర్ ఎలా నచ్చారు దీనికి? మీకు అర్థమైందా? అంటే ప్రేమ ఇది. ప్రేమ అంటే ఏంటి? నాకు ఒక్కడే నచ్చుతాడు లైఫ్లో, ఇంకెవరు నచ్చరు. ఇంకా నాకు ఆ అమ్మాయి ఇష్టం. ఇంకా చచ్చే వరకు ఆ అమ్మాయిని ఇష్టపడతా. నాకు తనలో లోపాలు ఉండే పరిస్థితులలో నా ఇష్టం. డబ్బు వచ్చిందనో, ఇంకా అందగత్తి వచ్చిందనో. ఇప్పుడు ఆలోచించండి, అందానికి లిమిటెన్స్ ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు ఒక అమ్మాయి నీకు ఎర్రగా బుర్రగా ఉంది, మంచి కర్లింగ్ ఏరి బాగుంది, నచ్చేసింది. అంతకన్నా అందమైన వస్తే మారిపోద్దా? దాన్ని ప్రేమ అంటారా? అందం ఉన్నా లేకపోయినా ఒకసారి నీకు నచ్చిందంటే, నీ మనసుకు నచ్చిందంటే, నీ మనసుకి ఇష్టమైందేనంటే, అసలు నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటి తెలుసా? చూడగానే ప్రేమ పుడద్దా? అబద్ధం లేకుండా చెప్పండి, పుడుతుందా? చూడగానే ఏం పుడదు తెలుసా? కామం పుడుతుంది. ఒక అబ్బాయి అయినా ఒక అమ్మాయి అయినా చూడగానే అబ్బా సూపర్గా ఉన్నారా అంటే అర్థం ఏంటి? వాళ్ళ మీద నీకు మోజు పుట్టింది, ఇష్టం పుట్టింది, కామం పుట్టింది. వాళ్ళని టచ్ చేయాలని, ముద్దు పెట్టుకోవాలని, హక్ చేసుకోవాలని రకరకాల వింత పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయే, దాన్ని లస్ట్ అంటారు, అంటే కామం. కానీ ప్రేమ అంటే ఏంటో తెలుసా? చూడగానే పుట్టదు. అంటే వాళ్ళ క్వాలిటీస్, వాళ్ళ లక్షణాలు, వాళ్ళ ప్రవర్తన, ఇవన్నీ చూసినప్పుడు మనకు నచ్చేస్తుంది. వీళ్ళ క్వాలిటీస్ చాలా బాగున్నాయండి, వీళ్ళ గుణం అంటే గుణం నచ్చితే ఖచ్చితంగా ప్రేమ పడుతుంది. వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ ప్రవర్తన అన్నీ కూడా. నేను అనుకుంటాను, ఒకళ్ళు యాకోబు అక్కడికి వెళ్ళిన రాహేలు మీద ఎందుకు ఇష్టం ఉందంటే, రాహేలు ఎప్పుడూ కూడా కకృతి బళ్ళ చాటుమాటు ముద్దు పెట్టుకుందాం అలాంటి బ్యాచ్లు ఏం లేవు. అర్థమైందా? కొంతమంది ఉంటారు ఫోన్ల మీద ఫోన్లు చేసి సాగుకొట్టేసి వాళ్ళు కొంతమంది ఉండరా. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అది కాదు, చూడగానే ఎలా పుట్టేస్తుందండి, చూడగానే అసలు ప్రేమ ఎలా పుడుద్ది, నాకు అదే అర్థం కాని విషయం. ఇప్పుడు దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా? ఇప్పుడు ప్రపంచంలో చాలామంది దేవతలు దేవుళ్ళు చాలామంది ఉన్నారు కదా. మరి ఎందుకు ఎక్కువ మంది యేసయ్యని ప్రేమిస్తున్నారు చెప్పాలి? నువ్వు నేను ఎందుకు ప్రేమిస్తున్నావు యేసయ్యని? మన కొరకు ప్రాణం పెట్టాడు, నా కోసం ఏదైనా చేస్తాడు, నా పరిస్థితులు క్షమిస్తాడు, నా కొరకు ఏదైనా చేయగలిగిన ప్రేమ. అంతేకాదు, ఆయన అరిషడ్వర్గాలను జయించాడు, కామ క్రోధ లోభ మోహ మదమచ్చరములు జయించిన ఏకైక దేవుడు, నేను నమ్ముతున్న ప్రకటిస్తున్న ప్రభువు అయిన క్రీస్తు. ఈ క్వాలిటీస్ ఆయన వైపుకు నన్ను ఆకర్షించాయి, ఆయన గుణ లక్షణాలు నాకు నచ్చేశాయి. దేవుడు అంటే ఇలాగే ఉండాలి అనుకున్నా ఆయనకి అట్రాక్ట్ అయ్యా. మీకు అర్థమవుతుందా? అంటే ఆయన ఇష్టపడ్డా. ఇష్టం ఎప్పటి వరకు పోదు? అంటే ఇప్పుడు యేసయ్య గుణ లక్షణాలు చూసి ఆయన కొరకు బ్రతుకుదామని నేను వచ్చాను అనుకోండి, చచ్చే వరకు ఆయన వదలను. అది ప్రేమ, దేవుని ప్రేమిస్తున్నామంటే. అలా కాకుండా ఆయన పిల్లల్ని ఇస్తాడట, ఆశీర్వాదాలు ఇస్తాడట, ఆయన ఏదైనా చేస్తాడట, జబ్బులు తగ్గించేస్తాడట అని వచ్చామనుకో, అది అట్రాక్షన్, దాన్ని లస్ట్ అంటారు, దరిద్రం అది. అంటే ఏంటి? ఆయన నుంచి నువ్వేదో ఎక్స్పెక్ట్ చేసావు, ఆయన ఎవడా ఇస్తాడు. కానీ వీటిని బట్టి అట్రాక్ట్ అయ్యావంటే అర్థం ఏంటి? ప్రేమించట్లా. దేవుణ్ణి ప్రేమించేవాడు ఏమంటాడు తెలుసా? చావైనా బ్రతికైనా నీతోనే. ఎవరితో? ఇప్పుడు ప్రేమించుకునేటప్పుడు ఒక మాట చెప్తారు కదండి, ఏమంటారు? నీ కోసం ప్రాణమైన, బాగా సెంటిమెంట్ డైలాగులు భలే కొడతారండి. నీకోసం ప్రాణమైనా ఇచ్చేస్తానని అంటాడు. కోపం వచ్చినప్పుడు చంపేస్తాను నేను అంటాడు. ప్రాణం ఇస్తాను అంటే ఎలా చంపేస్తాడు? ఇంకొక మాట మాట్లాడి నేను చంపేస్తానే అంటారా? అంటే అర్థం ఏంటి? డైలాగుల వరకే పరిమితం అది. కానీ నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించామనుకోండి, దేవా కష్టమైన సుఖమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అని ఏదైనా
నిన్ను వదిలి నేను వెనక్కే, అది నిజమైన ప్రేమ. ఇప్పుడు చెప్పండి, దేవునిపై మనకున్నది నిజమైన ప్రేమేనా? ఏం చెప్పండి. చాలామంది కొంచెం కష్టం రాగానే ఏం దేవుడు అండి, మా ఇద్దరు దేవుడు అని వెనక్కి వెళ్ళిపోయి బ్యాచ్ లేరా, అన్ని కష్టాలేనండి, అన్ని ఆర్థిక ఇబ్బందులేనండి, అన్ని ఏమొచ్చింది, ఏం కలిసి రాలేదండి నాకు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసే బ్యాచ్ లేరా? మరి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఎక్కడ ప్రేమించాను? నీ మొహం. నిజంగా ప్రేమించుంటే ఎలాంటి మాటలు ఎప్పుడన్నా వస్తాయా? ఏం చేశాడండి దేవుడు అని ఎప్పుడైనా మనసులో అనుకున్నావంటే అయిపోయాను. కానీ దేవుని ప్రేమించేవాడంటే తెలుసా, పౌలు గారు అదే అన్నాడు. ఏమన్నాడు? బ్రతుకటి క్రీస్తే. ఏమన్నాడండి? ప్రభు నీ కొరకు సైనికుల్లా పోరాడతా, చావైనా బ్రతికైనా నీ నుంచి వెనక్కే. ఆయన మాటల్లో చెప్పాడా? ఎలా చేసి చూపించాడు? అదే ఏం చేశాడు? ఒకసారి ఓ ప్రాంతంలో సువార్త చేస్తున్నాడు ఆయన. సువార్త చేస్తుంటే వాళ్ళందరి కోపం వచ్చి రాళ్ళతో కొట్టేసరికి స్పృహ కోల్పోయాడు. ఆయన చచ్చిపోలే, స్పృహ కోల్పోయేసరికి అక్కడ అందరూ వచ్చారు, చూసరికి చచ్చిపోయాడు అని తీసుకెళ్ళి ఊరి చివరికి ఈడ్చిపడేశారు. ఈడ్చిపడిన తర్వాత ఎక్కడో కొనూపురు ఉంది ఆయనకి. నెమ్మదిగా ఎవరో వచ్చారు, ఆ కొనూపురు తిని పాక్కుంటూ వెళ్ళాడు. ఆయన తీసుకెళ్ళారు, కొంచెం గాయాలు కట్టారు. మళ్ళా లేచి ఏం చేస్తున్నారట? గట్టిగా చప్పట్లు కూడా దేవుడి నామస్తులు చూద్దామా? ఇప్పుడు చూడండి, రాళ్ళతో కొట్టారు, కష్టం ఎదురైంది. ఒకవేళ మళ్ళీ సువార్త చేస్తే ఖచ్చితంగా ఏం చేస్తారు? అతన్ని ఏం చేస్తారు? చంపేస్తారు. తెలుసు, అయినా కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. అది ప్రేమ అంటే. కష్టమని తెలిసినా వదలకపోవడమే ప్రేమ అంటే. నిష్ఠూరమని తెలిసినా వదలకపోవడమే ప్రేమ అంటే. గుర్తుపెట్టుకోండి, ప్రేమ అంటే మాటల్లో చెప్పినంత ఈజీ కాదండి. ఈ రోజున ప్రేమ అంటే ఏమనుకున్నారు? ఒక రోజు ఇవ్వడం, అదే కదా, ఒక రోజు ఇవ్వడం, బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇవ్వడం, బర్త్డేకి ఒక బట్టలు కొనడం, ఒక రింగ్ ఇవ్వడం, ఇది ప్రేమ అనుకుంటున్నారు. కాదు, అది కాదు ప్రేమ అంటే. ఆ గిఫ్ట్ కూడా ఇక్కడ నుంచి రావాలి. గిఫ్ట్ ఇవ్వకపోతే ఏడుతుంది ఎందుకు వచ్చిన కూడా అని ఇచ్చేవాళ్ళు లేరా? అలాగే ఉన్నారు. ఇప్పుడు చాలామంది ట్రోల్స్ ఏంటి, మామూలుగా దీని మీద ప్రేమించిన తర్వాత గిఫ్ట్లు ఈడే ఇవ్వాలా, డబ్బులు ఈడే ఖర్చు పెట్టాలా, సినిమాలకి ఈడే తీసుకెళ్ళాలా, షికార్లకి ఈడే తీసుకెళ్ళాలా, ఆఖరికి బ్రేకప్ ఏమంటుంది అంటున్నారు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అది ఆశించి వచ్చేది కాదు ప్రేమ అంటే. ఒక నిజంగా బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదు, పనుల్లోపటి మర్చిపోయారు, అప్పుడు కూడా నా భర్త లేదా అదే లవర్స్గా ఉండేవాళ్ళ గురించి చెప్తున్నాను. ఒకవేళ ఇతను నన్ను ప్రేమించాడు కదా, గిఫ్ట్ ఇవ్వకపోతే ఏమైపోయింది, అతనే నాకు పెద్ద గిఫ్ట్ కదా అనుకునే తత్వం లేదంటే అది నిజమైన ప్రేమ కాదు. అంటే నువ్వు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ప్రేమించావా? ఏమున్నా లేకపోయినా నువ్వు నాకు కావాలి అనేది ప్రేమ. మీకు అర్థమవుతుందా? అంతేకాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, నిజంగా ప్రేమిస్తున్నాను అనుకునే వాళ్ళు ఎవరికైనా, యవనస్తులకు నేను చెప్పే సలహా ఏంటంటే, నీది నిజమైన ప్రేమ అయితే ఇరు పక్షాల తల్లిదండ్రులు ఒప్పించుకుని పెళ్లి చేసుకుని అప్పుడు చేయి కిస్సు. ఒప్పుకుంటావు ప్రేమని? అప్పుడు నీ శరీరాన్ని దగ్గరకు చేసుకో, ప్రేమను ఒప్పుకుంటా. అంతేగాని ముందు శీలాన్ని కోల్పోయేది మాత్రం ప్రేమ. కొంతమంది ఏమంటారంటే, ప్రేమించానండి, ఒక సంవత్సరం తర్వాత తెలిసింది ఆ అమ్మాయి మంచిది కాదని, ఆడు మంచోడు కాదని, అందుకే వదిలేశాను. మళ్ళీ ఇంకొకళ్ళు ఏం చేశా, నీ మీద సమరస్త్రీ బెటర్, ఆవిడ డైరెక్ట్గా నేను తప్పు చేస్తున్నానని విచారం చేస్తూ చేసింది. నువ్వు ప్రేమ పేరు పెట్టుకుని దరిద్రం ఏంటి? దానికి ప్రేమ అని పేరు పెట్టచ్చా? నేను చెప్పనా, ప్రేమ అని ఒకవేళ నిజంగా ఎవరైనా ఎవరితో అయినా ఒకవేళ మాట్లాడితే ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏముండాలంటే వాళ్ళలో ఇంకా చావైనా బ్రతికైనా, వాళ్ళు అవలక్షణాలున్నా ఏమున్నా ఇంకా చచ్చే వరకు కూడా ఆ వ్యక్తిని వదలకూడదు. చచ్చే వరకు, ఇప్పటి వరకు గట్టిగా చెప్పాలా, వాళ్ళని వదలకూడదు. ఆ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరైనా సరే వదలకూడదు. వదిలేశారు అంటే అదేం కాదని అర్థం, ప్రేమ కాదని అర్థం. ఇప్పుడు ఎస్తేరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంది, అంతే కదండి, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంది. ఇప్పుడు ఆశ్వర్యకి ఎస్తేరుకి మధ్య ప్రేమ ఉందా లేదా? ఉందా? ఇంకా చెప్పాలంటే అంతకుముందు ఎవరో వస్తీ మీద వస్తీని వదిలిపెట్టాడు. వస్తీ కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? ఎందుకు ప్రేమించాడు అంటే ఎస్తేరును చూసిన వాళ్ళందరికీ ఏం పుట్టిందట? గట్టిగా చెప్పండి,
దయ పుట్టింది. ఎందుకో తెలుసా? అసలు తన ముఖం చూడగానే ఒక పవిత్రత కనిపిస్తుందట. ఎవరి మొహంలో? ఎస్తేరు మొహంలో. అంటే నీ అలంకరణ, నీ వస్త్రధారణ, నీ ముఖ కవళిక చెప్పాలి నువ్వు ఆత్మీయురాలు అని. బైబిల్ ఏముందంటే ఎస్తేరును చూచిన వారు అందరికీ అని ఉంది, కొందరికని ఉందా? నీ మొహం చూసినప్పుడు అలా అనిపించాలి, అంత ఆత్మీయంగా అనిపించాలి. నేను చూసిన వాళ్ళందరికీ ఆ దయ అనేది పుట్టాలి, అలా ఉండాలి. ఇప్పుడు ఈ రోజున చాలామంది వస్త్ర అలంకరణ ఎలా ఉంటుందండి? దయ పుట్టేలా ఉంటుందా? ఎలా ఉంటుంది? కోరిక పుట్టేలా ఉంటున్నాయి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్. మళ్ళీ ఏమంటారు? అబ్బాయి మగవాళ్ళ దృష్టిలో చూడగా నువ్వు దిక్కుమాల బట్టలు వేసుకుంటే చూడ్డా? నువ్వు అందమైన అలంకరణ చేసుకుని నిండుగా వస్త్రాలు వేసుకో. నువ్వు యవనస్త్రాలు నేను మళ్ళీ చెప్తున్నాను, యవనస్త్రాలు నువ్వు పంజాబీ డ్రెస్ వేసుకుంటా, వేరే డ్రెస్ వేసుకుంటా, చక్కగా అందంగా నిండుగా కప్పుకో. అలాగే వివాహమైన స్త్రీలు శారీ కట్టుకుంటారా? శారీ కట్టినప్పుడు కూడా నీ అలంకరణ ఎలా ఉండాలో తెలుసా? నీ నడుము కూడా కనిపించకుండా కట్టుకోవాలి. కట్టుకుంటున్నారా? కొంతమంది దాన్ని ఇలా పెట్టుకుని పిన్ పెట్టుకుంటారు కదండి, నీట్గా పెట్టుకునేవారు ఇది వరకు. ఇప్పుడు షో. మరి ఎవరు చూడాలా? నీ అందం నీ భర్తకే. రహస్య ప్రదేశంలో నువ్వు నీ భర్త ఏకాంతంగా ఉన్న ప్రదేశంలో మాత్రమే నీ శరీర అవయవాలు వాళ్ళకి కనిపించే విధంగా ఉండాలి. కానీ నువ్వు బయటకు వచ్చినప్పుడు నీ నడుము కూడా కనపడకుండా వస్త్ర అలంకరణ చేసుకోవడానికి వీలు పడదంటారా? అమ్మా చెప్పండి. కానీ చేసుకుంటున్నారండి. శారీ కట్టుకుంటే ఎంత దరిద్రంగా కట్టుకుంటారు కొంతమంది, మనకు తెలుసు. కట్టొచ్చు అలాగా? గుర్తుపెట్టుకుంది. అది చాలా ప్రమాదం. ఎదుటి వాళ్ళకి మోహాన్ని పుట్టించే విధంగా నీ అలంకరణ ఉండడానికి లేదు. పొందిగ్గా కట్టుకో. నువ్వు ఎలాగైనా నిండుగా. ఇప్పుడు శారీ ఎందుకు కట్టుకుంటున్నారు? నిండుగా కట్టుకోవడానికి. కానీ శారీ దరిద్రంగానూ కట్టుకోవచ్చు, నిండుగా కట్టుకున్న వాళ్ళని చూసినప్పుడు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది కదండి. దరిద్రంగా కట్టుకుంటే వాళ్ళు చూసే చూపు కూడా వేరేగా ఉంటుంది కదా. ఉండదా? బాగా ఆలోచించండి. ఆత్మీయ జీవితంలో మన అలంకరణ మన ఆత్మీయతను సూచిస్తుంది. ఏం సూచిస్తుందండి? మన ఆత్మీయతను సూచిస్తుంది. ఎస్తేరుని చూసిన వాళ్ళందరికీ ఏం పుట్టిందండి? దయ పుట్టింది. అందుకనే ఆశ్వర్యేష్ కూడా అబ్బా భార్య అంటే ఇలా ఉండాలా అనుకున్నాడు. ఎవరు? ఆశ్వర్యేష్. నేను చూసినప్పుడు నీ భర్త అనుకోవాలి, భార్య అంటే ఇలా ఉండాలి, ఎలాంటి భార్య దొరికినందుకు అదృష్టవంతుని అని అనుకోవాలి. దొరికింది గయ్యాలుగా మొహంది అనుకోకూడదు. నీకు అర్థమైందా? అంటే నీ అలంకరణ దరిద్రంగా ఉంటే అవమానం ఎవరికో తెలుసా? నీకు కాదు, నీ భర్తకు. ఒరే ఆడి పెళ్ళం వస్తుందిరా, అది దాని వస్త్రాలంకరణ దరిద్రమని ప్రార్థనకి వెళ్ళిపోద్దంట. కామెంట్ చేస్తారా చేయరా? బైబిల్లో ఏముందో తెలుసా? ఒక మాట చదువుతారండి సామెతల గ్రంథం నుంచి. సామెతల గ్రంథము చివరి అధ్యాయంలోకి వచ్చేద్దాం ఒకసారి. ఇరవై 31వ అధ్యాయము 23వ వాక్యం చదవండి ఒకసారి. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవని యొద్ద పేరుగొనిన వాడై. చాలండి. ఎవరు ఆమె అంటే? ఎవరు ఆమె అంటే? ఎవరు? స్టార్టింగ్లో ఉంది, ఏముంది? గుణవతి అయిన భార్య. ఆమె గురించి ఈ మాటలన్నీ రాయబడ్డాయి. ఎక్కడి నుంచి ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? సొలొమోను గారికి సొలొమోను తల్లి చెప్తుంది. లెమూయేలు అంటే సొలొమోను గారి ఆమె తల్లి చెప్తుంది. ఏమని అంటే, నాయనా చూడు అని చెప్పి, గుణవతి అని అంటే 10వ వచనం నుండి ఇవన్నీ కూడా ఈ స్త్రీలకు వర్తిస్తాయి. ఏ స్త్రీలకి? గట్టిగా చెప్పండి. ఏముందో చదవండి ఒకసారి నేను చెప్తాను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టి ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి, ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి. చాలు. ఏమనుంది ఇక్కడ? అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఎలాంటిదంట? ఎవరామె? గుణవతి అయిన పనికిమాలి స్త్రీయా? ఎవరండి? గుణవతి ఎలా ఉంటుంది అంటే అమూల్యం. అంటే రేర్గా దొరుకుతారు అలాంటి వాళ్ళు.
వాళ్ళు ఎలా దొరుకుతారండి? రేర్గా. ఆమె పెనిమిటి ఆమె యందు ఏముంచుతాడంట? నా భార్య మంచిదిరా అనే నమ్మకం అతనిలో కలుగుద్దంట. ఎందుకో తెలుసా? ఆమె గుణం అలాంటిది. ఆమె గుణం కిందే ఉంది. అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు అంటే అర్థమైంది తెలుసా? ఏంటండి? పాడు చేయదని అర్థం. ఏం చేయదంట అంటే అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదంట. అంటే అర్థం ఏంటి? అడ్డమైన ఖర్చులు చేయదని అర్థం. ఏ ఖర్చులు చేయదు? కొంతమంది సోకులకి వీటికి భర్తను ముంచేసేవాళ్ళు. నువ్వు ఎలా సంపాదిస్తూ నాకు అనవసరం, నేను కావాల్సింది కొనాలంతే అంటారు కొంతమంది. అది గుణవతి కాదు, పనికిమాలింది. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. మెగా బైబిల్ క్విజ్ అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్ ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 20. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరెవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయ కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.